రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం కోయడ గ్రామంలో ఇటీవల జరిగినటువంటి గొర్రెల కాపరిపై దాడి, గొర్రెల దొంగిలింపుపై బాధితుడిని కలవడానికి కుర్మ యువ చైతన్య సమితి కోయడ గ్రామానికి రావడం జరిగింది. రాసూరి శ్రీశైలం అనే వ్యక్తి తన ఆరోగ్యం బాగలేక కానిస్టేబుల్గా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి తన కుమారుడు నవీన్ గారు ఆ గొర్రెల మందను చూస్తుండగా సుమారు 8 నుంచి 10 మంది దుండగులు మందపై ఆ గొర్రెలను ఎత్తుకుపోవడానికి ప్రయత్నించే క్రమంలో తనపై చాకుతో దాడి చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు సమాజంలో కల్తీ లేకుండా దొరుకుతున్నటువంటి ఏకైక ఆహార పదార్థం మటన్, మాంసము. ఈ మాంసాన్ని అందిస్తున్నటువంటి గొర్రెల కాపర్లపై ఇట్లా భౌతిక దాడులు అనేది చాలా చిగ్గుచేటు. ఈ చర్యపై ప్రభుత్వం దాదాపు వారం రోజులు గడుస్తున్నప్పటికీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. రాబో రోజులలో ఇలా గొర్రెల మందలపై దాడి, ఇట్లా వ్యక్తులపై దాడి చేయడాన్ని కుర్మ యువ చైతన్య సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ఇదే ఆనవాయితీ కొనసాగినట్టయితే రాబో రోజులలో తెలంగాణ వ్యాప్తంగా కుర్మలం అంతా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకులు చేసి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఈ గొర్రెల కాపరులకు నిజానికి అడవులలో తిరుగుతుంటారు కాబట్టి ఇలాంటి దాడులు దృష్టిలో పెట్టుకొని లైసెన్స్ గనులు కూడా ప్రభుత్వం వీళ్లకు అలాట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చర్యలను ప్రభుత్వం చులకనగా చూసినట్టయితే రాబో రోజులలో వ్యక్తుల ప్రాణాలు తీయడానికి కూడా ఈ దుండగులు ముందుకెళ్తారని తెలియజేస్తూ, ఇప్పటికైనా స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ చర్యను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని రాబో 2-3 రోజులలో ఆ దుండగుల దొరకబట్టి వారికి తగిన శిక్ష వేసినట్టయితే ఈ కుర్మ సమాజానికి ఒక భరోసా వస్తుంది. లేనట్లయితే గొర్రెలు గాయాలంటే కూడా భయపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా త్వరలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. లేనట్లయితే సుమారుగా 40 గొర్రెలు అంటే తన జీవనాధారమైనటువంటి 40 గొర్రెలు పోతే సుమారు ఒక 5-6 లక్షల వాల్యూ ఉంటుంది. ఆ కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఆ గొర్రెలను తొందరగా రికవర్ చేసి ఆ దుండగులను శిక్షించాలని మేము కేవైసీఎస్ తరఫున కోరుచున్నాం. జై కుర్మ, జై జై కేవైసీ.